నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో 9వ రోజు కవిత ఈడీ విచారణ ప్రారంభమైంది. మరి ఈ విచారణలో ఆమెపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఇవాళ హోలీ అయినప్పటికీ కూడా ఉదయాన్నే అధికారులంతా కూడా కవితకు హోలీ శుభాకాంక్షలు చెప్పి ఈరోజు విచారణ ప్రారంభించారు. విచారణలో ప్రధానంగా ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు, అలాగే హవాలాలో ఎక్కువ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నించారు. కవిత తనకి ఏం సమాచారం తెలియదు లాంటి వాటికి అని చెప్పి కవిత చెప్పారు. తన ప్రమేయమే ఇందులో లేదని చెప్పేసి కవిత చెప్పారు. ఇది రాజకీయ కుట్రగా కవిత చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు గుచ్చి మరీ ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్తో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేశారు, ఆయనకి ఇందులో సంబంధం ఏంటి, లిక్కర్ స్కామ్లో ఇక మనీష్ సిసోడియాతో మీరు ఏం మాట్లాడారు, అలాగే హోటల్స్లో ఏం జరిగింది, హోటల్స్లో సమావేశాలకు మీరు ఎందుకు హాజరవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా అధికారులు కవితని గుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే దాదాపుగా కూడా ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవితను అధికారులు విచారిస్తున్నారు. మరి ఈ విచారణలో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి, మాగంటి రాఘవ, అలాగే ఇక అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, వీళ్ళతో ఉన్న సంబంధాలు, వీళ్ళతో ఏ రకమైన ట్రాన్సాక్షన్ మనీ పరంగా ఉన్నటువంటి సంబంధాలు కానీ వీటన్నిటికి సంబంధించి ప్రశ్నిస్తే ఇక వాళ్ళ కవిత మాత్రం క్లియర్గా ఒకటే చెప్తుంది, తనకి ఈ మద్యం కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదు, ఇది రాజకీయ ఉద్దేశపూర్వమైన కుట్రగా కవిత చెప్తున్నారు. మరి ఇక సమీర్ మహేంద్ర కూడా పిలిపించి విచారించినట్లు సమాచారం అంటుంది. మరి సమీర్ మహేంద్రు అలాగే కవిత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా కవిత నుంచి ఎలాంటి ఆధారాలు కూడా ఈడీకి దొరకలేదు. మరి ఈ కవితకి సంబంధించిన కుటుంబీకుల ఆస్తులపై కూడా పడ్డారు. ఆస్తుల మీద కూడా ఈడీ దాడులు చేస్తుంది. మరి కవితకి కూడా బెదిరింపులు కూడా చేసినట్టు ఈడీ సమాచారం అందుతుంది. ఒకవేళ కానీ దీనికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ చెప్పకపోతే ఆస్తులను కూడా అటాచ్ చేస్తామని చెప్పేసి కూడా కవితను ఈడీ బెదిరించినట్లు సమాచారం అందుతుంది. ఎలాగైనా సరే కవిత నుంచి ఒక వాంగ్మూలం తీసుకోవాలి, ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇరికించాలనే ఒక దురుద్దేశంతోనే ఈడీ ముందుకు వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. కవిత కుటుంబీకులు కూడా దీనికి సంబంధించి తమ ప్రమేయం లేదు ఇందులో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈడీ ఉద్దేశపూర్వకంగానే ఇరికించాలని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా కవిత కుటుంబీకులు చెప్తున్నారు. ఇప్పటికే కవిత ఇద్దరు పిల్లలు ఆదిత్య, ఆర్య ఇద్దరు కూడా తన తండ్రితో కలిసి వచ్చి వాళ్ళ అమ్మను చూడటం జరిగింది, పరామర్శించి వెళ్ళారు. అయితే ఈ కేసు సంబంధించి రేపు కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేస్తారు. మరి కవిత 3 రోజుల కస్టడీ అడిగింది. ఈ 3 రోజుల కస్టడీ తీసుకున్నారు కవితని కోర్టు పర్మిషన్తో. మళ్ళీ రేపు రోజవెన్యూ కోర్టుకి కవితని సబ్మిట్ చేస్తారు. మరో 3 రోజులు ఎక్స్టెన్షన్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వకపోతే సిబిఐ వచ్చి తమ కస్టడీలో కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలా జరిగితే సిబిఐ 7 రోజుల కస్టడీ కానీ 5 రోజుల కస్టడీ కానీ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐకి 5 రోజులు కానీ 7 రోజుల కస్టడీ ఇచ్చినట్లయితే మాత్రం మళ్ళీ బెయిల్ దాఖలు చేసుకోవడానికి ఇంకొక 1 వారం రోజులు వెయిట్ చేయాల్సింది. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు కవిత బెయిల్ దాఖలు చేసుకుని బయటికి రావాల్సి ఉంది. మద్యం కేసుకు సంబంధించి ఇప్పటిదాకా కూడా ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా అభిషేక్ బోయినపల్లి 19 నెలలు జైల్లో ఉన్నారు. ఇంకా దాదాపుగా ఇంకా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా చాలా కాలంగానే జైల్లో ఉన్నారు. వీళ్ళెవరికి కూడా బెయిల్స్ ఇవ్వకుండా ఈడీ అడ్డుకుంది. మరి కవిత విషయంలో ఈడీ ఎలా చేస్తుంది, కవితకి సంబంధించి ఆధారాలు నిజంగా ఈడీ వద్ద ఉన్నాయా, ఉంటే ఇంత జాప్యం ఎందుకు చేస్తుంది అంటే ఆధారాలు అనేవి కవితకి సంబంధించి ఆధారాలు లేవు. అందుకే ఈడీ జాప్యం చేసి ఎలాగైనా బలవంతంగా వాంగ్మూలం తీసుకొని కవితని జైలుకి పంపించాలని ఈడీ ప్లాన్ చేస్తుంది. ఇది పరిస్థితి. 9వ రోజు రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రోజవెన్యూ కోర్టులోని జడ్జి కావేరి బవిజా ఎలాంటి డెసిషన్ ఇస్తారు, కవితకు ఊరట ఇస్తారా, లేదంటే కవితను మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నమే చేస్తారా, వేచి చూడాల్సింది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.